జ్యోతి వచ్చేటప్పటికి కార్యకర్తకు జై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వారి త్యాగాలతోనే ఈ అధికారం, చంద్రబాబు వారి పోరాటాలతో నేటి ఈ స్థానం, మహానాడు వేదికగా పాదాభివందనం చేస్తున్న త్యాగాలను వృధా కాను, గుర్తింపిస్తాం, సంక్షేమ అమలు తథ్యం, టీడీపీ విధానాలు ఆలోచనలు అన్ని పార్టీలకు బ్లూ ప్రింట్, ప్రజల వద్దకు పాలనా జవాబుదారీని దేశానికి పరిచయం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా టీడీపీ వర్సిటీలో చదివిన విద్యార్థులే. 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, సూపర్ 6 అమలు బాధ్యత మాది, విధ్వంస పాలకుల స్కాముల్ని లెక్కిస్తున్నాం, ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టడం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రంగంలోకి ఈడీ అంటూ మద్యం స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ, బెజవాడ సిట్ అధికారితో సుదీర్ఘంగా భేటీ, పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం, ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం, స్కామ్లో అంతిమ లబ్ధిదారు కోసం వేట, నేడు జైల్లో కసిరెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ, శిక్షాకారుతో ప్రశ్నావళి సిద్ధం, ముడుపుల సంగతి తేల్చే దిశగా ముందడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఇక లోకల్ ఇష్యూస్ అయిపోయినాయి, ఇక ఈడీ వస్తుందిలే అన్నటువంటి కోణం, జగన్ని అరెస్ట్ చేసేస్తారు అన్నటువంటి పాయింట్ నుంచి ఈడీ చేతికి వదిలేశారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. లేకపోతే అమెరికా విద్యార్థి వీసా